మన్ననూరు గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఎస్టీ ఎస్సీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతిని మరియు వార్డెన్ గీతాని ఉన్నతాధికారులు స్పందించి సస్పెండ్ చేయాలని బీసీఎఫ్ జిల్లా కన్వీనర్ ఐనోలు వెంకటేష్ ఉన్నతాధికారులకు హెచ్చరిక జారీ చేశారు. లేని ఎడల బీసీఎఫ్ ఆధ్వర్యంలో మన్ననూరు శ్రీశైలం హైవే దిగ్బంధనం చేసి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిక జారీ చేశారు. గతంలో ఇదే గురుకుల పాఠశాలలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రిన్సిపల్, వార్డెన్ నిర్లక్ష్య వైఖరి ఎండుగట్టడంతో ప్రభుత్వం యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది బాటలు వేయవలసిందిగా అధికారులను కోరారు. నమస్కారం, నా పేరు వెంకటేష్, బీసీఎఫ్ జిల్లా కన్వీనర్ని. మన్ననూరు గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఎస్టీ ఎస్సీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రిన్సిపల్ పద్మావతి మేడం గారిని మరియు వార్డెను గీత గారిని ఇద్దరిని సస్పెండ్ చేయాలని బీసీఎఫ్ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇదే పాఠశాలలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా కానీ ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత ప్రిన్సిపల్, వార్డెన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ చేయాలని బీసీఎఫ్ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించకపోతే మేము బీసీఎఫ్ ఆధ్వర్యంలో ఈ 2-3 రోజుల్లో బీసీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీశైలం మన్ననూరు హైవేని దిగ్బంధం చేసి ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం చేపడతామని ఉన్నతాధికారులకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రిన్సిపల్ గత 5 సంవత్సరాల నుంచి ఒకే ప్రిన్సిపల్ ఇక్కడ ఉండడం వల్ల విద్యార్థులను లొంగదీసుకొని భయాందోళనకు గురి చేస్తూ విద్యార్థులని భయపెట్టుకుంటూ విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రభుత్వం అందజేయవలసినటువంటి కాస్పెంట్మెంట్ కానీ ప్రభుత్వ సామాగ్రి కానీ నీరుగారుస్తూ మొత్తానికి దుర్వినియోగం చేస్తూ విద్యార్థులని జీవితాలని చెలగాటం ఆడుతున్నటువంటి ప్రిన్సిపల్ మేడంని, వార్డెన్ గారిని ఇద్దరిని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలని బీసీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఆర్సీఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.